హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ఈ కర్రీ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ అండ్ ఇంకా చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే లైట్ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత అయితే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ రెండు యాడ్ చేసుకున్నాక ఒకసారి మనం వాటి కలిసేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఆనియన్స్ అండ్ చిల్లీస్ మొత్తం వాటికి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి అండ్ అలాగే ఒక టమాటాని కూడా తీసుకుంటున్నాను. అండ్ వాటిని పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకున్న దాన్ని కలిపేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడైతే నేను 1 kg రొయ్యలను అయితే తీసుకున్నాను. సో దాంట్లో ఒక టమాటో అయితే యాడ్ చేశాను. రొయ్యల క్వాంటిటీ బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అయితే మనకి గ్రేవీ అనేది వస్తుంది కర్రీలో. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మనం ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 minutes తర్వాత తీసుకుంటే ఇలా మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోతాయి. సో మనకి రొయ్యల్లో నుంచి వాటర్ అనేది చాలా వస్తుంది. మనం ఎక్స్ట్రాగా పొయ్యాల్సిన అవసరం లేదు. తర్వాత మనం కారం అయితే యాడ్ చేసేసుకోవాలి సరిపడా. మనం ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి మనకి స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ముక్క ఉడికిందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఉడకపోతే మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రొయ్యల కర్రీ ట్రై చేయండి. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి వెరైటీస్ కావాలో కామెంట్ అయితే చేయండి. సో నాకైతే ఇక్కడ చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీనిలో కొంచెం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన టేస్ట్కి తగ్గట్లు. సో తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుని మనం చక్కగా తినేయచ్చు. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.